హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు బర్త్‌డే వ్లాగ్ అండి. ఇది బర్త్‌డే ముందు రోజు తీసిన వీడియో అండి. ముందు రోజైతే మేము గదులన్నిటిని కూడా నీట్‌గా అయితే కడిగేసుకున్నాము. ఎందుకంటే మా తమ్ముడు బర్త్‌డే అలాగే ఆ రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం గదులన్నీ కూడా నీట్‌గా అయితే కడిగేసాము. వాడి బర్త్‌డే ఏప్రిల్ 6థ్ మండే వచ్చిందండి. సోమవారం వచ్చింది కాబట్టి మేము ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా ఆ రోజు చేసుకోలేదు. అందుకని సండే నైటే అన్ని సెలబ్రేషన్స్ చేసేసుకున్నాము. చిన్నగా చేసుకున్నా చాలా అనిపించింది మాకైతే. లాస్ట్ ఇయర్ మా తమ్ముడు బర్త్‌డేకి నేను సింపుల్‌గా అయితే డెకరేషన్ చేసి నైట్ 12కి అయితే కేక్ కట్ చేపించానండి. అప్పుడు నా మనీతోటి అన్నీ రెడీ చేసుకుని నేనే వాడికి దగ్గరుండి సెలబ్రేషన్ అయితే చేశాను. ఇప్పుడు కూడా కొంచెం సింపుల్‌గా అలాగే చేద్దామనుకున్నాను. బట్ ఈసారి డెకరేషన్ కాకుండా నార్మల్‌గా అయితే కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసాము. ఇంకా అమ్మ అయితే ముగ్గు పెడుతుంది బయట. ఇక్కడ గడప దగ్గర చాక్ పీస్‌తో పెడదామనుకుంది. కానీ చాక్ పీస్‌లు అయితే లేవు. అందుకని ఇంకా ముగ్గుతో అయితే పెట్టేస్తుంది. ఇంకా తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేసింది. ఇంకా ముగ్గులు పెట్టడం అయిపోయిన తర్వాత నేను, అమ్మ రెడీ అయ్యి అయితే షాపింగ్‌కి వెళ్ళాము. తమ్ముడికి బట్టలు తీసుకుందామని. మా తమ్ముడికి ఫ్యాంట్ అయితే తొందరగానే దొరికిందండి. ఒక 2 ఫ్యాంట్లు చూసిన వెంటనే ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాము. కానీ షర్ట్ దగ్గర మాత్రం కొంచెం టైం పట్టింది. చాలా కలర్స్ అయితే చూపిచ్చారు. అవి కూడా లైట్ కలర్సే చూపిచ్చారాయన. మా తమ్ముడికి లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్‌లో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత వాడికైతే ఒక కేక్ కూడా తీసుకున్నాము. కేక్ తీసుకున్న తర్వాత మేమైతే ఫ్రైడ్ రైస్ షాప్ దగ్గరికైతే వెళ్ళామండి. వాడు బిర్యానీ తీసుకురమ్మన్నాడు. కాకపోతే మేము ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్ అంటండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంటికి వచ్చాక కేక్ కట్ చేపిద్దామని ఇంకా కేక్ అయితే బయటికి తీస్తున్నామండి. ఎవరైనా కేక్‌ని బర్త్‌డే రోజు లేదా మిడ్‌నైట్ 12కి అయితే కట్ చేపిస్తారు. మేమైతే అడ్వాన్స్‌గా ముందు రోజు నైట్ 9కి అయితే కేక్ కట్ చేపిచ్చాము. ఎందుకంటే మండే మేమెవరం కూడా నాన్ వెజ్ తినము. అందుకని ఇంక ముందు రోజైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా తమ్ముడైతే ఫస్ట్ వెలిగించిన క్యాండిల్ మా జేజి తీసుకొచ్చిందండి. అది వెలిగించిన వెంటనే పేలిపోయింది. మేము తెచ్చిన క్యాండిల్ అయితే వెలిగించామండి. అదైతే బానే ఉంది. ఇంకా ఒక్కొక్కళ్ళము కేక్ కట్ చేసి తమ్ముడికైతే పెట్టేసాము. ఇంకా ఇలాగైతే సింపుల్‌గా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కేక్ తినిపించేసిన తర్వాత మేమైతే తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నాము. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.